న్యూస్ ఏలూరు జిల్లా న్యూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో అయోధ్య నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన శ్రీరామ మందిర నిర్మాణం నుంచి భారతదేశం మొత్తం గ్రామాన తిరిగి తలంబ్రాలు పంచు కార్యక్రమంలో భాగంగా పోలవర ఆలయ కమిటీ మరియు భక్త బృంద ఆధ్వర్యంలో చాగంటి నరసింహారావు, పర్వతనేని సీతారామయ్య, ఎర్ర సాంబశివరావు, మోరంపూడి కేశవరావు, ఎర్ర శ్రీనివాసరావు తదితరులు గ్రామ పురవీధులలో ఊరేగింపుగా తిరుగుతూ రామ భక్తులకు తలంబ్రాలు అందజేశారు. సైడ్ వాళ్ళు అందరూ కూడా కార్లు సైడ్ వాళ్ళు రథయాత్ర జరుగుతుంది. రామ జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్య పట్టణం నుంచి మన బాలరాముడు అక్షంతలు మన ఊరికి పంపించారు. వాటి మన ఊరిలో గ్రామంలో అందరి వీళ్ళకి పంచడానికి 50 మంది భక్తులు ఆడపడుచులు అందరూ దయచేసి తిరుగుతున్నారు. అందరికీ అన్ని వీళ్ళకే పంచేటట్టుగా మనం ఏర్పాటు చేసుకున్నాము. వీళ్ళందరూ కలిసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మన 18వ తారీఖు మా ఊళ్ళో మా గ్రామం పోలవరం గ్రామం ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మాకు అక్షంతలు వచ్చినాయి. అయోధ్య రామయ్య వచ్చినాయి. మేమందరం కూడా 50 మంది భక్తులు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఇళ్ళు అన్ని శుభ్రం చేసి అక్షంతలు ఊరా పంచడానికి ముందడిగండి. వచ్చిన అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అయోధ్య కళ్యాణ వేడుక కూడా సాగించాలని మనసారా కోరుకుంటుందని ఒక్కళ్ళు కూడా 20వ తారీఖు పొద్దున కూడా భక్తులు కానీ అన్ని అవుతున్నాయి. మీరందరూ చూడవలసినదిగా ప్రయత్నిస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ మందిరం నిర్మాణంలో బాలరామ మందిరం నిర్మాణం ప్రతిష్ఠిస్తున్నట్టుగా పోలవరం గ్రామం భారీ ర్యాలీతో అత్యంతలో ప్రతి ఇంటికి పంపడం జరుగుతుంది. రథం ఊరేగింపులో అందరూ 50 మంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు.